అధ్యక్ష అధ్యక్ష మా డిమాండు ఏదైతే డిఐసి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు అమ్మోతులో ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద జరగాలి. వెన్నుగోడు పార్టీ అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు. అధ్యక్ష మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష అధ్యక్ష మా డిమాండు ఏదైతే డిఐసి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు అమ్మోతులో ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద జరగాలి. వెన్నుగోడు పార్టీ అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు. అధ్యక్ష మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష అధ్యక్ష మా డిమాండు ఏదైతే డిఐసి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష
అధ్యక్ష అధ్యక్ష మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద జరగాలి. అంతేకాదు వెన్నుగోడు పార్టీ నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు అధ్యక్ష. మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష